నాకు భయం అవుతుంది. అదేంటి సిరి వాయిస్ లెక్క వినిపిస్తుంది? అంతగానం భయపడదానివి ఆడపడుచు వాళ్ళ ఇంటికి తీసుకోపోవని ఎందుకన్నావే? మరి ఒకసారి మాట్లాడితే కదా తెలిసేది ఎట్లా మాట్లాడుతుందో. రా, ఎవరిని తీసుకొచ్చినట్టుంది. రా సిరి, కూర్చోండి. వదిన ఏమో మా ఫ్రెండ్ వదిన ఎప్పటి నుంచో నిన్ను కలవాలనుకుంటుంది, అందుకనే తీసుకొచ్చిన. అవునా, బాగున్నారా? మాట్లాడు, టీ పెట్టుకొని వస్తా. ఓకే వదిన. అవునే సిరి, ఆమెకు నువ్వు అన్న భార్యవేనా? అవును. మరి పద్ధతి లేకుండా పేరు పెట్టి పిలుస్తుంది ఏంది? అదేంటే మౌని అట్లా మాట్లాడుతున్నావు? మా వదిన నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఆయన పిలుపులో ఏముందే, ఎట్లా పిలిస్తే ఏంది? ఆయన ఇందుకేనానే మాడపరచు వాళ్ళ ఇంటికి అత్త అత్త అన్నావు, లేనిపోని పుల్లలు పెట్టడానికి. మా వదిన విన్నదనుకో బాధపడుతుంది. నోరు మూసుకొని సైలెంట్ కూర్చో. సారీ వదిన. అయ్యో వదిన, అది చెప్పింది విన్నావా? పట్టించుకోకు వదిన. ఆమె చెప్పింది కరెక్ట్ వదిన. అన్న భార్యని వదినమ్మ అని పిలవాలి. నాకు చెప్పేవాళ్ళు లేరు వదిన, నాకు అట్లనే అలవాటైంది. నేను ఒక్కదాన్ని పేరు పెట్టి పిలిచినందుకు నా వెనకాల ఉన్న నా చెల్లెళ్ళందరూ నేను పేరు పెట్టి పిలుస్తున్నారు. అదే నేను కరెక్ట్ పిలిస్తే వాళ్ళంతా పద్ధతి ప్రకారం ఉండేవాళ్ళు కదా. మీ ఫ్రెండ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి వదిన. ఇప్పటికైనా నా తప్పుని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. అయ్యో వదిన, నువ్వు బాధపడకుండా నన్ను ఎట్లా పిలిచినా కానీ నాకు సంతోషమే వదిన. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించి వదిన. అయ్యో, ఎవ్వరేం తప్పుగా మాట్లాడలే. టీ తీసుకోండి.